ఏటండి అది? ఇది ఘనజీవామృతం పొడండి ఇది. ఆహాహా! ఓకే అండి. ఇది మొక్క మొదల ఒక ఏస్తారండి? కేజీ యేసుకుంటే అండి మొక్క వేపుగా వస్తదండి. అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనం ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం కొత్త యారవరం గ్రామంలో ఉన్నామండి. మనతో పాటు రైతు గారు కనకారావు గారు ఉన్నారు. ఈయన ప్రకృతి వ్యవసాయంలో ఒక ఎకరంలో వరి పంట, ఒక ఎకరంలో టమాటా పంట, అలాగే వివిధ రకాల ఆకుకూరలు, దొండ పంట కూడా పండిస్తున్నారండి. ఈయనకి ప్రకృతి వ్యవసాయం మీద ఎందుకు ఆసక్తి కలిగింది, దీంట్లో దిగుబడి ఏ విధంగా ఉంది అనే విషయాలు ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరు వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? గత 30 సంవత్సరాలు బట్టి వ్యవసాయం. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అందులో మీరు ప్రకృతి వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? 10 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి. ఓకే అండి. మీకు ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? దీనివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందండి? తక్కువ పెట్టుబడితో మాకు రైతుగా కొంచెం ఎక్కువ లాభం వస్తుందండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అనేది వస్తుందండి. ప్రకృతి వ్యవసాయం అనేది ఏ విధంగా మీరు మొదలు పెడుతున్నారో, ఏ విధంగా చేస్తున్నారండి? అంటే దూడల నుంచి వచ్చే, ఆవు నుంచి, గేదె నుంచి వచ్చే పేడ నుంచి పెంట రసాయనాలు తీసుకుని వాటి మందులు కొడతాం. పెంట ఏమో మొక్క మొదలైడు. దానివల్ల మాకు తక్కువ పెట్టుబడి అవుతుందండి. దానివల్ల మీకు తక్కువ పెట్టుబడి అనేది అవుతుంది. మాకు ఏంటంటే మండల స్థాయి అధికారులు, వ్యవసాయ అధికారులు వచ్చి మాకు సలహాలు, సూచనలు ఇస్తుంటారండి. ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి ఏంటనేది ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారండి. ఇది గత 10 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు? గత 10 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. ఓకే అండి. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో మీరు ఎక్కడ ఏమేమి పండిస్తున్నారండి? 1 ఎకరం టమాటా, 12 పంటలు దొండ 1 ఎకరం. ఓకే అండి. వరి 1 ఎకరం. వరి కూడా పండిస్తున్నారు? అరటి 2 ఎకరాలు అలా పండిస్తున్నాను. ఓకే అండి. మీరు ఇప్పుడు ప్రస్తుతం మనం టమాటా పంటలో ఉన్నాం కదండి. ఇక్కడ ఈ మొక్క అనేది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో, ఈ పంట ఎంత భూమిలో పండిస్తున్నారు, ఎంత ఖర్చు అయింది? నర్సరీ నుంచి తెచ్చామండి. నర్సరీ నుంచి? ఎక్కడండి, ఏ ఊరు? ధర్మవరం అండి. ధర్మవరం నుంచి తెచ్చారు. మొక్క రూపాయి పెట్టుకొని తెచ్చామండి. అయితే పెట్టుబడి అనేది ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మాకు తక్కువ పెట్టుబడి అవుతుందని చెప్పేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి. మామూలుగా అయితే డబ్బులు ఎక్కువ అవుతాయి సార్. మామూలుగా ఎరువులు కట్టేసిన తర్వాత ఎక్కువ అవుతాయి. ఆవు పేడ, ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఇలాంటివి ఉపయోగించి ఇప్పటి వరకు దీన్ని చేయడం జరిగిందండి. ఘనజీవామృతం, ఆవు పేడ నుంచి తయారు చేసిన వాటినే కొడుతున్నాం అండి. బాగుంది సార్. బాగుందండి. ఇది దిగుబడి ఏ విధంగా ఉందండి? దిగుబడి ప్రస్తుతానికి ఒక టన్ను కాయ కోసా ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మార్కెటింగ్ చాలా బాగుందండి. చాలా బాగుందండి. ఇది ఇప్పుడు టమాటా పంట వేసి ఎన్ని నెలలు అవుతుందండి? గత 3 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది సార్. 2 నెలలు అవుతుందండి. ఓకే అండి. ఇప్పుడు వచ్చి ఎన్నిసార్లు కోసి ఉండొచ్చండి? ఇప్పుడు 4వసారి కోసామండి. ట్రై ఒకటి 800 అమ్ముతుందండి. ట్రై అంటే 20 కేజీలు వస్తుందండి. 20 కేజీలు వస్తుందండి. ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు రేటు బాగుందండి. బాగుందండి. ఓకే అండి. మీరు ప్రతిరోజు ఇక్కడ టమాటాలు అనేది కోయడం జరుగుతుందండి? టమాటా కోస్తామండి. దొండ ఉంటుందండి మాకు. దొండ కూడా వేసాం. వరి చేను అయిపోయిందండి? అయిపోయిందండి. అవి మా తిన్నాక అంటే ప్రకృతి వ్యవసాయం వల్ల చేసి మా తినడానికి ఉపయోగించుకుంటామండి ఎక్కువ. ఓకే అండి. ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీరు పిండి గట వేసి పండించి ఎందుకు తీసుకుంటలేదు, ప్రకృతి వ్యవసాయంలో పండించి ఎందుకు తీసుకుంటున్నారు? ప్రకృతి వ్యవసాయం అనేది గవర్నమెంట్ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తుంది. అధికారులు మా ఛానల్లోకి పంపిస్తుంది. ఈ విధంగా ఈ మందు కొడితే ఈ పురుగు పనిచేద్దని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ సలహాలు చూసి తీసుకుని వ్యవసాయం చేస్తుంటే మాకు లాభసాటిగా ఉంటుంది సార్. ఓకే అండి. మీరు అంటే ప్రకృతి వ్యవసాయంలో తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది.
మామూలుగా ఎరువులు కాడేసింది మంచిది కాదని మీరు అవునండి చెప్తున్నారండి. అవునండి దీనికోసం మీరు బాగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారా? ఎప్పటికప్పుడు తెలుసుకుంటామండి. అలాగే వర్మి పెంట ఉంది కదా సార్, ఆ, అది ఎప్పటికప్పుడు టన్నుల లెక్క కొనుక్కుంటాం. కొనుక్కుని వాటినే తీసుకొచ్చి మొక్కలకి వేస్తుంటాం. వాటిని తీసుకొచ్చి మొక్కలకి మొక్కలకి వేస్తారండి. వేస్తుంటాం. మీరు వరి పంట పండించారు కదండి, అవి ఆయ్. మీరే కాకుండా మిగతా ఎవరికైనా అమ్ముతారండి అవి? లేదు సార్, అంటే మా ఫ్యామిలీకి మాకు సరిపడగా మేము పండించుకుంటామండి. మీకు సరిపోగా అంటే మీరు మాకున్న పండించుకుంటారు. భూమి తక్కువ అండి, ఆ తక్కువ భూమిలోనే ఇచ్చేసుకుంటామండి. ఆహాహా. ఓకే అండి. ఇంకా మీరు అక్కడ ఆకుకూరలు కూడా వేసారు కదండి, ఆయ్. అవి ఎలా పండిస్తారండి? అవి అవి కూడా కూడా ప్రకృతి పద్ధతి అయ్యి అండి? ప్రకృతి పద్ధతిలో ఉన్నాయి సార్. ఆహా. ఇంకొక విషయం అండి, ఆయ్. మీరు ప్రకృతి వ్యవసాయంలో చాలా బాగా చేస్తున్నారని ఉన్నత అధికారులు కూడా వచ్చి మిమ్మల్ని కలిసారు అంటున్నారు కదండి, ఎవరండి, ఎవరు కలిసారు మీకు? సార్ విజయ్ కుమార్ గారు అని చెప్పేసి పెద్ద ఆయన అండి, ఒక ఆయన ఆహా. ఆయన వచ్చారు సార్. ఆ, ఆయన వచ్చి మొత్తం ఇవన్నీ పరిశీలించారండి. ఆహా. ఇంకా మీరు వేరే పంటలు కూడా ఏమైనా చూసారండి, ఆయన ఏమైనా చెప్పారా మీకు? ఆయన అయితే చాలా సేపు, ఒక గంట సేపు ఉండండి నన్ను మెచ్చుకున్నారు సార్. ఆహా, ఆ పెద్ద ఆయన. మెచ్చుకున్నారండి. ఆయ్ సార్. ఆ టైం ఇప్పుడు మీరు ఎలాంటి పంటలు వేసారండి? ఆ టైంలో నేను దాంట్లో అంతర పంట అంటే కొబ్బరి తోటలో అంతర పంట పిఎండిఎస్ వేయడం వల్ల ఆ, నాకు ఇవాళ కొబ్బరి తోట నాకు లాభసాటిగా ఉంది. ఆహా. ఇప్పుడు కొబ్బరి పంట వేసి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చండి మీరు? 35 సంవత్సరాలు అవుతుంది సార్. 30 సంవత్సరాలు అంటే ఒక పిఎండిఎస్ అనేది ఒక 4 సంవత్సరాల క్రితం వేసారండి 4 మీరు? సంవత్సరాల క్రితం. మూడు ఆ. మూడు ఇప్పుడు ఇంకా బాగుందండి. అది బాగుంది సార్. ఆహా. ఓకే అండి. నీరు అనేది ఎన్ని రోజులకు ఒకసారి పెడతారండి ఈ టమాటా పంటకి? ఇది వారానికి 10 రోజులకి రండి. వారం 10 వారానికి రోజులు కానీ వస్తుంది. లేదా 10 రోజులకు ఒకసారి కానీ పెడతారండి? అవునండి. ఆహా. ఓకే అండి. ఇప్పుడు ఈ టమాటా పంట మొత్తం కోసిన తర్వాత మీరు మార్కెట్ అనేది ఎక్కడ చేస్తారు? మార్కెటింగ్ కాకినాడ ఉందండి మాకు దగ్గరలోని, బూరుగుపూడి ఆహా. ఓకే అండి. దగ్గరలో. ఏ మార్కెటింగ్ బాగుంటే ఆ మార్కెట్కి రేట్ ఎక్కడ బాగుంటే అక్కడ పట్టుకెళ్తుంటాం. అక్కడికి పట్టుకెళ్తారండి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నారు కదండి, దీనికి ఏమన్నా కొంచెం స్పెషల్గా రేట్ ఏమన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉందండి మీరు, లేకపోతే మామూలు రేట్కి అమ్మేస్తున్నారా? అంటే మామూలు రేట్కే తీసుకున్నారండి. ఆహా. అదే అండి, గవర్నమెంట్ దీని మీద స్పందించి ఆయ్. రైతులను గుర్తించి ఆయ్. మాలాంటి రైతులను ప్రోత్సహిస్తే ఆయ్.